Hi friends, this is your ANR sir welcoming you to ANR Academy. Today I have come up with some new problems on time and work. Today I have come up with some new problems on time and work. Your first sum reads like this. 4 men, 6 women can complete a work in 8 days. 4 men, 6 women can complete a work in 8 days, while 3 men and 7 women can complete it in 10 days. In how many days will 10 women complete it? మనకేంటి ఇచ్చాడు? నలుగురు మనుషులు, 6 ఆడవాళ్ళు ఒక పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తారు. అదే పనిని 8 మంది మగవాళ్ళు, 7 ఆడవాళ్ళు 10 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే అదే పనిని 10 మంది ఆడవాళ్ళు పూర్తి చేయడానికి ఎన్ని రోజులు తీసుకుంటారు? మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? మనకి ఈ టైమ్ అండ్ వర్క్లో ఏ లెక్కించినా సరే ఒక రోజులో ఎంత భాగం పూర్తవుతుంది అన్నది మనం మొట్టమొదట క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒక రోజులో ఎంత భాగం కంప్లీట్ చేస్తారు అన్నది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 4 మగవాళ్ళు, సో లెట్ us రైట్ 4m ప్లస్ 6 ఆడవాళ్ళు, లెట్ us రైట్ 4w. ఒక రోజులో ఎంత పని పూర్తి చేస్తారు? 1/8. ఒక రోజులో 1/8 పార్ట్ పూర్తి చేస్తారు. క్లియర్? రెండో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. 3 మగవాళ్ళు ప్లస్ 7 ఆడవాళ్ళు ఒక రోజులో ఎంత భాగం పూర్తి చేస్తారు? 1/10 పార్ట్. మనం ఏంటి క్యాలిక్యులేట్ చేయాలి? 10 మంది ఆడవాళ్ళు ఎంత భాగం పూర్తి ఎన్ని రోజుల్లో ఆ పని పూర్తి చేస్తారు అంటే మనం ఇక్కడ ఈ మగవాళ్ళని మనం ఎలిమినేట్ చేసుకోవాలి. మనం మగవాళ్ళని ఏం చేయాలి? ఎలిమినేట్ చేసుకోవాలి. దానికోసం ఏంటి? ఇక్కడ 3 ఉంది, మీద 4 ఉంది. ఫస్ట్ ఈక్వేషన్ మనం 3 చేత మల్టిప్లై చేసుకుంటాం. రెండో ఈక్వేషన్ మనం 4 చేత మల్టిప్లై చేసుకుంటాం. క్లియర్? 3 4 12m ప్లస్ 3 6 18w 3/8. రెండవది మనం 4 చేత మల్టిప్లై చేయాలి. 4 3 12m ప్లస్ 4 7 28w ఎంత? 4/10. 4/10 అంటే ఎంత? 2/5. క్లియర్? మనం ఈ మీద ఈక్వేషన్ కింద రాసుకుంటాం. ఎందుకంటే మనకి 28 పెద్దది, 18 చిన్నది కాబట్టి. ఇప్పుడు మనం ఏంటి? ఈ మొదటి ఈక్వేషన్ నుండి ఈ రెండో ఈక్వేషన్ మనం మైనస్ చేసుకుంటాం. మొదటి ఈక్వేషన్ నుండి రెండో ఈక్వేషన్ మనం మైనస్ చేసుకుంటాం. మైనస్ చేస్తే ఏంటవుతుంది? ఈ రెండో ఈక్వేషన్ తాలూకా సైన్ చేంజ్ చేసుకోవాలి. రెండో ఈక్వేషన్ తాలూకా సైన్ చేంజ్ చేసుకోవాలి. 12m ప్లస్ 12m మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 28w మైనస్ 18w అంటే 10w. 10 మంది ఆడవాళ్ళు ఒక రోజులో ఎంత భాగం చేస్తారు? 2/5 మైనస్ 3/8. 5 8కి ఎల్సిఎం ఎంత? 40. 5 8 8 2 16. 8 5 5 3 15 అంటే ఏంటి? 1/40. ఒక రోజులో వాళ్ళు 1/40 భాగం పూర్తి చేస్తారు. అంటే 10 మంది ఆడవాళ్ళు
పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు తీసుకుంటారు? 40 రోజులు. అంటే 1/40ని రివర్స్ చేయాలి, 40 days. అయితే ఇచ్చిన చాయిస్లో మనకి 40 days ఎక్కడ ఉందో అది బి. సో బి ఈజ్ యువర్ రైట్ చాయిస్. So this is your second sum. P can complete a work in 12 days working 8 hours a day. P can complete a work in 12 days working 8 hours a day. Q can complete the same work in 8 days working 10 hours a day. If both P and Q work together working 8 hours a day, in how many days can they complete the work? చూడండి, పి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలడు. రోజుకి 8 గంటలు పనిచేస్తూను. రోజుకి 8 గంటలు పనిచేస్తూ పి ఒక పనిని 12 గంటల్లో పూర్తి చేయగలడు. అదే పనిని క్యూ రోజుకి 10 గంటలు పనిచేస్తూ, రోజుకి 10 గంటలు పనిచేస్తూ 8 రోజుల్లో పూర్తి చేయగలడు. అయితే పి క్యూ ఇద్దరు కలిసి ఆ పనిని రోజుకి 8 గంటల చొప్పున పనిచేస్తూ ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? ముందు మనం ఒక రోజులో ఎంత భాగం పని పూర్తి చేయగలరు? ఇక్కడ గంటలు కూడా ఉన్నాయి. ఒక రోజులో 8 గంటలు పనిచేస్తూ ఎంత భాగం పూర్తి చేయగలరు మనం ముందు క్యాలిక్యులేట్ చేయాలి. ఏది మనకి 8 గంటలకు ఇచ్చేసాడు కాబట్టి మనం అదే ఉంచుతాం పి. కానీ క్యూ అలా కాదు. క్యూ 10 గంటలు పనిచేస్తూ రోజు 10 గంటలు పనిచేస్తాడు. అయితే రోజుకి 8 గంటలు పనిచేస్తే ఒక రోజులో ఎంత భాగం క్యూ కంప్లీట్ చేస్తాడో అది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో పి వర్కింగ్ 8 hours a day can complete ఎంత భాగం? 1/12 part. అర్థమైంది కదా? అయితే క్యూ ఏంటి? క్యూ వర్కింగ్ 10 hours. క్యూ వర్కింగ్ 10 hours ఏ డే. అంటే రోజుకి 10 గంటలు పనిచేస్తూ ఒక రోజున ఎంత భాగం పూర్తి చేయగలడు? 1/8 part. అయితే మన క్యూ రోజుకి 8 గంటలు పనిచేస్తూ ఎంత భాగం పూర్తి చేస్తాడో మనం క్యాల్కులేట్ చేయాలి. 10 గంటల్లో 1/8. ఒక గంటకి ఎంత అవుతుంది? 1/80. అంటే ఇక్కడ 10 మల్టిప్లై చేస్తుంది, అటుపక్క తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. 1 hour 1/8 ఇంటూ 1/10 అంటే ఎంత? 1/80 part. కానీ మనకి రోజుకి ఎన్ని గంటలు పని చేయాలి? 8 hours. అయితే 8 hours అంటే ఏం చేయాలి? ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం 8ని, ఇక్కడ కూడా మల్టిప్లై చేయాలి. సో 8/80 part కంప్లీట్ చేస్తాడు. అంటే ఎంత? 1/10 part. చూడండి, పి 8 గంటల్లో 1/12 part, క్యూ 8 గంటల్లో 1/10 part. అయితే పి ప్లస్ క్యూ వర్కింగ్ 8 hours a day can complete ఎంత భాగం రోజులో పూర్తి చేయగలడు? 1/12 ప్లస్ 1/10.
ఎల్సిఎం అంతా 60, 12 5 జా ప్లస్ 10 6 జా అంటే 11/60. ఒక రోజులో 11/60 పని పూర్తి చేయడానికి టు కంప్లీట్ ద వర్క్ ఎన్ని రోజులు పడుతుంది రివర్స్ చేయాలి. 60/11 days. 60/11 days. 60/11 days అంటే ఎంత ఉంది? 5 5 జా 60లోంచి 55 మైనస్ చేస్తే 5/11 days. 60/11 days అంటే ఎంత అవుతుంది? 5/11 days. మన ఎక్కడుంది ఆన్సరు? ఏ. సో యువర్ ఏ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. So this is your next sum. Raja and Sidhu are working on an assignment. Raja and Sidhu are working on an assignment. Raja takes 6 hours to type 32 pages on a computer, while Sidhu takes 5 hours to type 40 pages. How much time will they take working together on 2 computers to type an assignment of 110 pages? ఏంటి? రాజా సిద్ధు ఇద్దరు ఒక అసైన్మెంట్ మీద పనిచేస్తున్నారు. అయితే రాజా 6 గంటల్లో 32 పేజీలు కంప్యూటర్పై టైప్ చేయగలడు. సిద్ధు 5 గంటల్లో 40 పేజీలు టైప్ చేయగలడు. అయితే వాళ్ళిద్దరూ కలిసి 2 డిఫరెంట్ కంప్యూటర్స్ మీద 110 పేజీల గల అసైన్మెంట్ని ఎన్ని గంటల్లో పూర్తి చేయగలరు? ఏంటి? రాజా సిద్ధు ఒక అసైన్మెంట్ మీద పనిచేస్తున్నారు. రాజా 6 గంటల్లో 32 పేజీలు కంప్యూటర్ మీద టైప్ చేయగలడు. అదే సిద్ధు అయితే 5 గంటల్లో 40 పేజీలు టైప్ చేయగలడు. వాళ్ళిద్దరూ కలిసి 110 పేజీల అసైన్మెంట్ని ఎన్ని గంటల్లో టైప్ చేయగలరు? మొదలుపెట్టండి. అయితే 6 గంటల్లో 32 పేజీలు రాజా టైప్ చేయగలడంటే 1 గంటలో ఎన్ని పేజీలు టైప్ చేయగలడు? రాజా ఇన్ 1 hour 6 గంటల్లో 32 పేజీలు, 1 గంటలో అంటే 32/6 పేజీలు. 32/6 అంటే ఏంటి? 2 చేత డివైడ్ అవుతున్నాయి. 16/3 పేజీలు. మొదలుపడిందండి. అదే సిద్ధు ఏంటి? 5 గంటల్లో 40 పేజీలు టైప్ చేయగలడు. అయితే 1 గంటలో ఎన్ని పేజీలు టైప్ చేయగలడు? 40/5 పేజెస్. 40/5 అంటే ఏంటి? 8 పేజెస్. మొదలుపడిందండి. అయితే ఇద్దరు కలిసి 1 గంటలో ఎన్ని పేజీలు టైప్ చేయగలరు? రాజా ప్లస్ సిద్ధు ఇన్ 1 hour ఈ 2 కలుపుకోవాలి. 16/3 ప్లస్ 8/1 ఎల్సిఎం ఏంటి? 3. 16 ప్లస్ 24. 16 ప్లస్ 24 అంటే ఎంత అయింది? 40/3. 1 గంటలో 40/3 పేజీలు టైప్ చేయగలరు. 1 గంటలో 40/3 పేజీలు టైప్ చేయగలరు. అయితే 110 పేజీలని ఎన్ని గంటల్లో టైప్ చేస్తారు? అంటే 110 డివైడెడ్ బై
40/3. ఈ డివైడెడ్ బై ఇంటూకి మారిస్తే ఏంటవుతుంది? ఇంటూ 3/40. 0 పోయింది. 33/4. 33/4 ఏంటిది? గంటలు ఇవి. ఏంటిది? గంటలు. వీటి మనం గంటలో మినిట్స్లో మార్చుకుందాం. 6 అంటే 8 4 32 అంటే 8 గంటల. 1/4 అవర్ అంటే ఏంటి? గంటకి 60 నిమిషాలు. 1/4 అంటే ఎంత అవుతుంది? 15 మినిట్స్ అవుతుంది. అంటే ఇద్దరూ కలిసి 110 పేజీలు టైప్ చేయడానికి 8 గంటల 15 నిమిషాలు టైం పడుతుంది. అంటే యువర్ సి ఈజ్ ద రైట్ ఆప్షన్. I think you understood today's problems. Tomorrow again I come up with some problems on time and work. Till then, have a nice day. If you like my teaching, do not forget to subscribe to my channel, Mathematics for All Examinations. Thank you for watching.